గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే ఫస్ట్ క్లాస్ అండి. ఈ ఫస్ట్ క్లాస్లో వెరీ స్టెప్ నుంచి చెప్తానండి. ఇప్పుడు నేను పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఇది న్యాచురల్ జోడియాక్ సైన్. ఈ న్యాచురల్ జోడియాక్ సైన్ అనొచ్చు, లేకపోతే రాశి చక్రం అనొచ్చు. తెలుగులో కాలపురుష కుండలి. ఇవి 12 రాశులకు సంబంధించిన బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ అండి. చాలా ప్రధానమైన బేసిక్ క్యారెక్టరిస్టిక్స్. ఇవి కాకుండా ఒక్కొక్క రాశికి 50 పేజీల కారకత్వాలు ఉంటాయండి. ఇవి చాలా ప్రధానమైన కారకత్వాలు. సో ఇక్కడ మేషరాశికి అధిపతి కుజగ్రహము, అగ్నితత్వము, చరరాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్ అని ఇచ్చాను. అలాగే మనది ఎవ్రీ మంత్ ఇంగ్లీష్ మ్యాగజైన్ వస్తుంది, జ్యోతిష్ విజ్ఞాన్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ వస్తుంది. ఇది లాస్ట్ మంత్ మే మంత్ ఇంగ్లీష్ మ్యాగజైన్ అండి. ఇందులో నేను ఎవ్రీ మంత్ 12 రాష్ట్రాల వారికి మంత్లీ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాను. ఓకే సార్. ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి. ఎలిమెంట్ ఫైర్ అంటే అగ్నితత్వం, క్వాలిటీ అంటే మూవబుల్ చరరాశి, డైరెక్షన్ ఈస్ట్, క్యాస్ట్ నేను ఇక్కడ క్యాస్ట్ ఇవ్వలేదు, చూడండి, ఇవ్వలేదు, ఇది కూడా తీసుకోవాలి. క్యాస్ట్ ఏంటి? క్షత్రియుడు. క్షత్రియుడు అంటే ఏంటి? పాలించే వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళంతా క్షత్రియ జాతికి వస్తారు. క్లాస్ ఏమి ఇచ్చాను? రూలింగ్. రూలింగ్ అంటే పాలించేవాళ్ళు. సెక్స్ మేల్, పురుష రాశి. గుణం రాజసి అంటే మొత్తం 3 గుణాలు ఉంటాయి మనకు. సాత్వికం, రజోగుణం, తమోగుణం. సాత్వికం అంటే కంప్లీట్లీ నిజాయితీ పరులు, అందరితోని హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. రజోగుణం అంటే కొద్దిగా ప్రౌడిష్ ఉంటుంది, హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది. ఇక తమోగుణం అంటే ఇక రెండో వ్యక్తి అక్కడ వైపు ఉన్నా సరే నేను హ్యాపీగా ఉంటే చాలనే మెంటాలిటీ తమోగుణం. మొత్తం 3 గుణాలు ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అంటే ఇక్కడ మేషరాశి అంటే ఏరిస్ సైన్ రజోగుణం. అట్లాగే కాలపురుష కుండలిలో 2వ రాశి వృషభ రాశి, అధిపతి శుక్రగ్రహము, భూతత్వము, స్థిర రాశి, స్త్రీ రాశి, దక్షిణం. ఇవి కాలపురుష కుండలిలో 2వ రాశి వృషభ రాశికి చెందిన క్యారెక్టరిస్టిక్స్. అలాగే మన మ్యాగజైన్లో కూడా కొన్ని అడిషనల్గా యాడ్ చేశాను. 2వ రాశి టారస్ సైన్, అధిపతి వీనస్, ఎలిమెంట్ ఎర్త్ అంటే భూతత్వము, క్వాలిటీ అంటే ఫిక్స్డ్ అంటే స్థిర స్వభావం అండి. డైరెక్షన్ ఫిక్స్డ్ స్థిర స్వభావం. ఇక్కడ భూతత్వం ఇచ్చాను, స్థిర స్వభావం ఇచ్చాను. అంటే వీటి యొక్క ప్రభావంలో మంచి గ్రహాలు వచ్చాయనుకోండి, వీళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మైండ్ చేంజ్ అవ్వదు, ఫిక్స్డ్ మైండ్ కదా. డైరెక్షన్ సౌత్ డైరెక్షన్, క్యాస్ట్ వైశ్యాష్ అంటే వీళ్ళ క్యాలిక్యులేషన్ అంతా బిజినెస్ లాగా ఉంటుంది. ₹1 ఖర్చు పెట్టినా కానీ బిజినెస్ మైండ్లో ఆలోచిస్తారు. ఎందుకంటే క్యాస్ట్ వైశ్యాష్ అంటే బిజినెస్ కదండి. మళ్ళీ వీళ్ళకు వర్క్ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది స్త్రీ రాశి. మళ్ళీ ఓర్పు ఎక్కువగా స్త్రీలకి. అది దీని యొక్క గుణము రజోగుణం. కొద్దిగా ప్రౌడిష్ ఉన్నప్పటికీ మంచి లక్షణాలు బాగుంటాయి. తర్వాత కాలపురుష కుండలిలో 3వ రాశి మిథున రాశి, అధిపతి బుధగ్రహము, వాయుతత్వము, ద్విసభావ రాశి, నపుంసక రాశి, పడమర దిక్కండి. చాలా పుస్తకాలలో ఇది 3వ రాశి బేసి రాశి కాబట్టి సహజంగా పురుష రాశి అని ఇస్తారండి చాలా పుస్తకాలలో. ఈ మిథున రాశి మన కాన్సెప్ట్ ఏంటిది? నపుంసక రాశి అండి. దీనికి రీజన్ కూడా ఉంది, తర్వాత తెలుసుకుందాం ఆ రీజన్ ఏంటో. కాబట్టి పుస్తకాల్లో మీరు పురుష రాశి ఉంది కదా అని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఏది చెప్తుందో ఆ రూల్ పాటించండి. ఇది నపుంసక రాశి. ఇక్కడ ఏమి ఇచ్చాను ఇంగ్లీష్ మ్యాగజైన్లో? ఎలిమెంట్ ఎయిర్ అంటే వాయుతత్వము, డ్యూయల్ ద్విస్వభావము, డైరెక్షన్ వెస్ట్ డైరెక్షన్, క్యాస్ట్ శూద్రుడని ఇచ్చా అంటే బాగా కష్టపడి పనిచేయడం. ఎవరికైతే కష్టపడి బాగా పనిచేస్తారో 40 ఇయర్స్ నుంచి టిల్ లాస్ట్ బ్రీత్ వరకు వాళ్ళ లైఫ్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు, ఆర్థికపరమైన సమస్యలు ఉండవు. వీళ్ళ యొక్క
సంతానం వీళ్ళని బాగా చూసుకుంటుంది. ఉమ్. ఎవరికైతే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు చూసుకోరో వాళ్ళందరూ అనాథాశ్రమంలో ఉంటారు. అంటే వాళ్ళ రాశి చక్రంలో ఈ లక్షణాలు లేవని అర్థమైందా అండి? అదన్నమాట. అంటే ఈ ఈ శూద్రుడు అని ఇచ్చాను, కష్టపడి పనిచేసే గుణం కదా, వీళ్ళే తల్లిదండ్రులను బాగా చూసుకుంటారండి. అది ఓకే సార్. ఈ శూద్ర లక్షణాలు లేని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఎక్కడో అనాథాశ్రమంలో వేరే దగ్గర వదిలిపెట్టేసి వస్తారు, పట్టించుకోరు. ఇదన్నమాట. ఇది నపుంసక రాశి అండి, గుర్తుపెట్టుకోండి, నపుంసక రాశి. ఇది జెమినీ సైన్, ఇక్కడ డ్యూయల్ క్వాలిటీస్ అన్నాను కాబట్టి ఇక్కడ రెండు ఫేసులు కనబడుతున్నాయి, చూసారా? డ్యూయల్ క్వాలిటీస్, అవును సార్. ద్విస్వభావ రాశి జెమినీ. ఈ స్వభావ రాశి. అది. తర్వాత కాలపురుష కుండలిలో 4వ రాశి కరకాటక రాశి, అధిపతి చంద్రగ్రహము, జలతత్వము, చరరాశి, స్త్రీ రాశి ఉత్తరం అండి. ఉత్తరం మనం ఇంగ్లీష్ మ్యాగజైన్లో 4వ రాశికి వచ్చేసరికి క్యాన్సర్, ఎలిమెంట్ వాటర్, మూవబుల్, స్థిర చరరాశి, నార్త్ డైరెక్షన్, బ్రాహ్మిన్ ప్లానెట్, క్యాస్ట్ బ్రాహ్మిన్ ఇచ్చాను. క్లాస్ ఏమి ఇచ్చాను? ప్రీస్ట్లీ ఇచ్చాను, ఆధ్యాత్మిక రిలేది సంబంధిత ప్రొఫెషన్. ఇప్పుడు ఎవరైనా సరే ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలంటే ఈ బ్రాహ్మిన్ యొక్క ప్రభావంలో ఉండాలి. ప్రీస్ట్లీ అన్నాను, ప్రీస్ట్లీ అంటే ఏంటి? ఆధ్యాత్మిక సంబంధిత ప్రొఫెషన్. గుణం ఏమిచ్చాను? సాత్వికనిచ్చాను, అంటే సత్వగుణం. కాబట్టి ఈ సత్వగుణం కూడా ఇంకో సత్వగుణంతో వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి మ్యారేజ్ కాదు. అంటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతున్నట్టు ఒక సామెత ఉంది కదండి. సో అవును సార్. ఈ సాత్విక లక్షణానికి రజోగుణం వచ్చిన వాళ్ళకి మ్యారేజ్ తొందరగా జరుగుతుంది. సాత్వికం అంటే ఏంటిది? సన్యాసి లక్షణాలు, అంతే కదండి. సో ఇది కాన్సెప్ట్. తర్వాత కాలపురుష కుండలిలో 5వ రాశి సింహరాశి, అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర రాశి, పురుష రాశి, తూర్పు డైరెక్షన్. అది ఇక్కడ నేనేమిచ్చాను ఇంగ్లీష్ మ్యాగజైన్లో? ఎలిమెంట్ ఫైర్ అగ్నితత్వము, స్థిర స్వభావం ఫిక్స్డ్, డైరెక్షన్ ఈస్ట్, క్యాస్ట్ క్షత్రియుడు, క్లాస్ రూలింగ్ పాలించేవారు, సెక్స్ మేల్, సాత్విక లక్షణం. ఇది కూడా సాత్విక లక్షణమేనండి, సత్వగుణం. తర్వాత 6వ రాశి కన్యారాశి, కాలపురుష కుండలిలో 6వ రాశి కన్యారాశి, అధిపతి బుధగ్రహము, భూతత్వము, ద్విస్వభావ రాశి, నపుంసక రాశి, దక్షిణం అండి. ఇక్కడ మన మ్యాగజైన్లో వర్గో సైన్, లార్డ్ మెరిక్యూరీ, ఇంకా భూతత్వము, డ్యూయల్ క్వాలిటీస్, ద్విస్వభావ రాశి, డైరెక్షన్ సౌత్ డైరెక్షన్, క్యాస్ట్ వైశ్య అని ఇచ్చాను, బిజినెస్ వర్కింగ్, అంటే వీళ్ళదంతా బిజినెస్ మైండ్, పనిచేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాను? ఇనుచ్ అని ఇచ్చాను, నపుంసకం అని ఇచ్చాను. చూడండి, ఇది కన్యా రాశి అండి, తామసికం అండి. అంటే నేను బాగుంటే చాలు, రెండో వ్యక్తి ఏమైనా పర్వాలేదనే గుణం ఉంటుంది. దీనికి కొద్దిగా రజోగుణం వస్తే మంచిదండి. ఈ ఈ రాశి మొత్తం కంప్లీట్గా తమో గుణంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, తమో గుణంలోకి వెళ్ళిపోతే వాళ్ళు నెంబర్ 1 సెల్ఫిష్ అన్నమాట. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయడం అనేది తర్వాత క్లాస్లో తెలుసుకుందాం, ఓకేనా అండి? ఓకే సార్. అది. తర్వాత కాలపురుష కుండలిలో 7వ రాశి తులారాశి, అంటే మొదటి రాశి మన గురించి, 7వ రాశి లైఫ్ పార్ట్నర్, భాగస్వామ్య వ్యాపారస్తుడు గురించి తెలియజేస్తుంది. చూడండి, ఇందులో మొత్తం 12 రాశులు ఉంటాయి. మేషరాశి 1, వృషభ రాశి 2, మిథున రాశి 3, కర్కాటక రాశి 4, సింహరాశి 5, 6. ఇక్కడ 6 అనేది ఒక పార్ట్, 7 నుంచి 12 వరకు ఇంకో పార్ట్. 7 నుంచి 12 అంటే 7 నుంచి స్పౌస్ అన్నమాట, మన లైఫ్ పార్ట్నర్. అబ్బాయికి భార్య, అమ్మాయికి హస్బెండ్ స్థానం 7వ రాశి.
ఓకే సార్. ఇది తులారాశి, అధిపతి శుక్రగ్రహము, వాయుతత్వము, చరరాశి, వృష పడమర దిక్కండి. ఇక్కడ మనం మ్యాగజైన్లో ఏమి ఇచ్చాము? లిబ్రా సైన్, లార్డ్ వీనస్, ఇగో వాయుతత్వము, చర స్వభావం, మూవేబుల్, వెస్ట్ డైరెక్షన్, క్యాస్ట్ శూద్రుడు అని ఇచ్చాను, కష్టపడి పనిచేయడం. ట్రేడింగ్ క్లాసు, ట్రేడింగ్ అంటే బిజినెస్, అంత ట్రేడింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మేల్, ఇదేంటి? రజోగుణం అండి, రజోగుణం ఇది. తర్వాత 8వ రాశి అమ్మాయికి మాంగళ్యం అండి. 8వ రాశి అమ్మాయికి మాంగళ్యం. అబ్బాయికి ఆయుష్ అండి. అబ్బాయికి ఆయుష్ 8వ స్థానం. ఒకవేళ ఇది అమ్మాయి చాట్ అనుకోండి, అబ్బాయికి ఇది ఆయుష్ స్థానం అవుతుంది. అది అమ్మాయికి ఏమవుతుంది? ఇది మాంగళ్యం, సింధూర్, కొత్తవాడు. ఆ, అది వృచ్చిక రాశి, అధిపతి కుజగ్రహము, జలతత్వము, స్థిర రాశి, స్త్రీ ఉత్తరం అండి. ఇక్కడ మన మ్యాగజైన్లో ఏమి ఇచ్చాము? 8వ రాశి స్కార్పియో సైన్, లార్డ్ మార్స్, వాటర్, ఫిక్స్డ్ మైండ్, నార్త్ డైరెక్షన్, బ్రాహ్మిన్, క్యాస్ట్ బ్రాహ్మిన్ అని ఇచ్చాను, ప్రీస్ట్లీ అని ఇచ్చాను. ఫిమేల్ రాశి తామోసి, తమస్ అంటే తమో గుణం ఇది. తర్వాత కాలపురుష కుండలిలో 9వ రాశి ధనుసు రాశి, అధిపతి గురుగ్రహము, అగ్నితత్వము, ద్విసభావ రాశి, పురుష, తూర్పు డైరెక్షన్. ఈ 9వ రాశి అనేది మోస్ట్ పవర్ఫుల్ రాశి అండి. ఓకే సార్. 9 అనేది ఇది ధర్మస్థానం కూడా, కోణస్థానం కూడా. ఇది మంచి లక్షణాలు ఉన్న రాశి అని కూడా చెప్పేయచ్చు. ఇది ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? సాజిటేరియస్ సైన్, 9వ రాశి, జూపిటర్ లార్డ్, అగ్నితత్వము, ద్విస్వభావము, ఈస్ట్ డైరెక్షన్, బ్రాహ్మిన్ అని ఇచ్చాను చూడండి. చూసారని క్యాస్ట్ బ్రాహ్మిన్ అని ఇచ్చాను. రూలింగ్ సెక్స్ మేల్ అండి, గుణము సాత్వికం. ఓకేనా? సాత్వికం ఇది. తర్వాత 10వ రాశి, 10వ రాశి మకర రాశి అండి, అధిపతి శనిగ్రహము, భూతత్వము, చరరాశి, నపుంసక, దక్షిణ. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాను? 10వ రాశికి క్యాప్రికాన్, లార్డ్ శాట్రన్, భూతత్వము, చర స్వభావము, సౌత్ డైరెక్షన్, వైశ్యుడు అండి, వర్కింగ్ క్లాస్. ఇది నపుంసక రాశి, ఈనుజ్, గుణము తమో గుణం, తమో గుణం. తర్వాత 11వ రాశి కుంభరాశి, అధిపతి శనిగ్రహము, వాయుతత్వము, స్థిర రాశి, నపుంసక రాశి, పడమర అండి. ఓకేనండి, పడమర దిక్కు. ఇక్కడ మనం ఏమి ఇచ్చాము? అక్వేరియస్, లార్డ్ శాట్రన్, ఎయిరీ, వాయుతత్వము, ఫిక్స్డ్ మైండ్ అండి, డైరెక్షన్ వెస్ట్, శూద్రుడు, ట్రేడింగ్ క్లాస్, నపుంసకం, తమో గుణం అండి. చివరిగా కాలపురుష కుండలిలో మీనరాశి అండి, అధిపతి గురుగ్రహము, జలతత్వము, ద్విస్వభావ రాశి, స్త్రీ ఉత్తరం అండి. ఇది ఉత్తరం. ఇక్కడ ఏమి ఇచ్చాను? చివరిగా ఫైసెస్ అండి, ఇక్కడ జూపిటర్ ఇవ్వాలి. ఎలిమెంట్ వాటర్, డ్యువెల్ క్వాలిటీస్, నార్త్ డైరెక్షన్, బ్రాహ్మిన్ అండి, ప్రీస్ట్లీ క్లాస్, ఫిమేల్ సైన్, సత్వగుణం. ఇవి 12 రాశులకు సంబంధించిన ప్రధానమైన సిగ్నిఫికేషన్స్ అండి, అంటే క్యారెక్టరిస్టిక్స్. మరి మనం ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? జనరల్గా 1 నుండి 12 స్థానాలు. 1వ స్థానం జనరల్గా మన గురించి అండి, మన గురించి, మన యొక్క ఆరోగ్యము, మన యొక్క సంపాదన గురించి 1వ స్థానం తెలియజేస్తుంది. 2వ స్థానం ఏంటిది? మన యొక్క ధన సంపాదన, కుటుంబము, వంశవృద్ధి, అలాగే
మన లైఫ్ పార్ట్నర్ యొక్క ఆయుష్ను తెలియజేస్తుంది. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ రెండో స్థానం. ఓకే సార్. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, మా వైఫ్ యొక్క ఆయుష్ చూడాలంటే ఈ రెండో స్థానం చూడాలి. మరి జాతకుడి యొక్క ఆయుష్ చూడాలంటే ఏం చూడాలి? ఎనిమిదో స్థానం చూడాలి. ఎనిమిదో స్థానం సహజంగా ఆయుష్ స్థానం. రెండో మూడో స్థానం ఏంటిది? మిథున రాశి సహజంగా కమ్యూనికేషన్స్, నైబర్స్. పక్కింటి నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన లైఫ్లోకి వస్తారు కదా, అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి, అంతే కదండి. మూడో స్థానం నైబర్స్. తర్వాత నాలుగో స్థానం ఏంటిది? తల్లి స్థానం అండి. తల్లి యొక్క స్థిరాస్తులు, తల్లి యొక్క ఇన్కము, అలాగే మనం సంపాదించుకునే స్థిరాస్తులు కూడా. అలాగే నాలుగవ స్థానము సహజంగా గుండెకు, రొమ్ము భాగానికి కారకత్వం వహిస్తుంది. రొమ్ము భాగం అండి. ఇక్కడ మేషరాశి తల అండి, ఓకే సార్. వృషభ రాశి ఫేస్, ఫేస్. మిథున రాశి భుజాలు అండి, ఈ కర్కాటక రాశి రొమ్ము భాగం. ఒకవేళ ఈ కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రగ్రహము రాశి చక్రంలో బలహీనంగా ఉంటే వాళ్ళకు గుండెకి సంబంధించిన సమస్యలు, లేకపోతే అమ్మాయిలకైతే రొమ్ము క్యాన్సర్ వస్తుందని మనం చెప్పొచ్చు. అదంతా తర్వాత సబ్జెక్ట్. ఐదవది సింహరాశి. సింహరాశి అండి, ఇది ధర్మస్థానం 1, 5 గుర్తుపెట్టుకోండి. ఇదేమో మనకు గుండెకి సంబంధించిన విషయానికి, పొట్ట భాగానికి, మళ్ళీ జీర్ణ సంబంధ సమస్యలకు ఇది ఇండికేట్ చేస్తుంది. గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా 5వ స్థానము. పుత్ర సంతానం, సంతానం గురించి కూడా 5వ స్థానము. ఆధ్యాత్మిక స్థానం కూడా 5వ స్థానమే. చెడు అలవాట్లు కూడా 5వ స్థానమే. ఇక్కడ నేను ఆధ్యాత్మిక స్థానం అన్నాను, చెడలు ఒకటేమో ఆధ్యాత్మికం మంచిది, అంతే కదండి. చెడు అలవాట్లు మంచిది కాదు. మరి ఎప్పుడు మంచి అలవాట్లు ఉంటాయి, ఎప్పుడు చెడు అలవాట్లు ఉంటాయి అనేది 5వ స్థానాన్ని చూడాలి. అదంతా తర్వాత సబ్జెక్ట్. ఓకే తర్వాత సార్. ఆరవది కన్యా రాశి, పొత్తి కడుపు భాగం. ఇదేం తెలియజేస్తుంది? రోగాలను, మళ్ళీ అప్పులు, గవర్నమెంట్ బెనిఫిట్స్, ఈ 6వ స్థానం. తర్వాత 7వ స్థానం ఏంటిది? 1కి 7 ఆపోజిట్ కదండి, చూడండి. 1కి 7 ఆపోజిట్ కాబట్టి ఇది లైఫ్ పార్ట్నర్ యొక్క హౌస్, 7వ స్థానం. ఓకే సార్. మ్యారేజ్ లైఫ్ బాగుంటుందా లేదా అని చెప్పేయచ్చు. అలాగే 7వ స్థానము పొత్తి కడుపు కింద భాగం, ప్రైవేట్ పార్ట్స్ కారకత్వం వహిస్తుంది. కిడ్నీస్ కూడా. మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉంటుందా లేదా, 7వ స్థానం. 8వ రాశి ఏంటిది? అమ్మాయికి అయితే మాంగళ్యము, అబ్బాయికి అయితే ఆయుష్ అండి. ఇది కూడా ప్రైవేట్ పార్ట్సే. ఇది కూడా. 9వ స్థానం ఏంటిది? మోస్ట్ బెనిఫిట్ రాశి అండి ఇది. దీనికి అధిపతి అయిన గురుగ్రహం బలంగా ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది. ఈ 9వ స్థానానికి అధిపతి అయిన గురుగ్రహం బలహీనంగా ఉందనుకోండి, ఆయుష్ కూడా ఎక్కువగా ఉండదు. అంటే మనం 9వ స్థానాధిపతిని కూడా చూడాలి ఆయుష్ విషయానికి. తర్వాత 10వ స్థానము వృత్తి స్థానం అండి. ఈ 10వ స్థానానికి అధిపతి అయిన శని గ్రహాన్ని బట్టి జాతకుడు ఏ వృత్తిలో సెటిల్ అవుతారు, అలాగే ఆ రాశిని కూడా చూడాలి. తర్వాత 11వ స్థానం లాభస్థానం. పర్మనెంట్ ఫ్రెండ్షిప్ కూడా, దంపతుల మధ్య ఉండే పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్. మళ్ళీ బిజినెస్ డెవలప్మెంట్. ఫ్రెండ్షిప్ ఉంటేనే కదండి బిజినెస్ డెవలప్ అయ్యేది. 11వ స్థానం లాభస్థానం. చివరిగా 12వ స్థానము, ఇది వ్యయస్థానం, ఖర్చులు ఇస్తుంది. అలాగే ఫారెస్ట్ లైఫ్ కూడా. మరి ఫారెస్ట్ లైఫ్ అంటే ఏంటిది? ఫారెస్ట్కి వెళ్ళడం కాదు, అబ్రాడ్కి వెళ్తారు ఇక తల్లిదండ్రులను వదిలిపెట్టి. అది ఈక్వల్ టు ఫారెస్టే కదండి, అంతే కదా. అవునా సార్. జైలు జీవితం కూడా.
జైలుకు కూడా వెళ్తారు, ఏదో ఒకటి కేసుల్లో ఇరుక్కొని. మళ్ళీ సిఐడిస్ కూడా, సీక్రెట్ ఏజెంట్స్. ఇప్పుడు సోల్జర్స్లో సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు కదండి, ఈ 12వ స్థానం. సీక్రెట్ ఏజెంట్ అనుకున్నా కానీ తెలియకపోవడమే కదా. ఇప్పుడు ఫారెస్ట్ లైఫ్ అన్నా తెలియకపోవడమే కదా, అంతే కదండి. జైలుకి వెళ్ళినా అతని గురించి తెలియదు కదా, చాలా మంది ఎక్కడో ఉన్నాడు అనుకుంటారు కదా. కాబట్టి ఇంట్లోంచి పారిపోవడం కూడా 12వ స్థానం. జైలుకి వెళ్ళడం, సీక్రెట్ ఏజెంట్స్ జాబ్స్ కూడా, ఇది సిఐడిస్, ఇదంతా 12వ స్థానం. ఇవి 12 రాశులు అండి. మరి ఈ 12 రాశులు కాబట్టి ఒక్కొక్క రాశి యొక్క పరిమాణం ఎంత? 30 డిగ్రీలు అండి. ఇక 12 రాశులు ఉంటాయి, ఒక రాశి పరిమాణం 30 డిగ్రీలు. ఈ రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్క నక్షత్రం యొక్క కాల పరిమితి 13.20 అంటే 13 గంటల 20 నిమిషాలు. దీని నిమిషాల్లోకి కన్వర్ట్ చేస్తే 800 నిమిషాలు అవుతుంది. ఇది తర్వాత కాన్సెప్ట్లో తెలుసుకుందాము. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, 13.20 డిగ్రీలు కదా. ఒక అవును సార్. నక్షత్రం యొక్క పాదము 3.20 డిగ్రీలు అంటే 3 గంటలు 20 నిమిషాలు, 13 గంటలు 20 నిమిషాలు. దీన్ని 4 భాగాలు చేస్తే 3.20 నిమిషాలు అవుతుంది. 4 మూళ్ళు 12, అంతే కదండి. దీన్ని 4 భాగాలు, 4 20లు 80 నిమిషాలు. 80 నిమిషాలలో 20 నిమిషాలు పక్కన పెట్టేయండి. 60 నిమిషాలు 12 కలిపాం, 13.20 అయింది కదండి. అర్థమైందా? ఇది ఇక్కడ మనకు ఇక నెక్స్ట్ ప్రయారిటీ ఏమిటి? 12 రాశులు వచ్చాయి, వాటి యొక్క లక్షణాలు తెలుసుకున్నాం, అంతే కదండి. ఈ 12 రాశులు ఉండే రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయి. 9 గ్రహాలలో ఇగో సూర్యగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహము, బుధగ్రహము, గురుగ్రహము, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఈ 9 గ్రహాలలో సూర్యగ్రహం నుండి శని గ్రహం వరకు 7 గ్రహాలకు మాత్రమే ఓనర్షిప్ ఉంది. ఇందాక మనం చూసాం కదండి, వేటికి ఇచ్చాం మనం ఓనర్షిప్. చూడండి, రాహుకేతు గ్రహాలకు లేదు ఓనర్షిప్, అవును సార్. లేదు. ఈ 7 గ్రహాలకు మాత్రమే ఉంది. అంటే సూర్యగ్రహానికి 5వ స్థానం అండి. ఒకటే రాశి ఉంది సూర్యగ్రహానికి, సింహరాశి. తర్వాత చంద్రగ్రహానికి 4వ రాశి కర్కాటక రాశి ఒకటే ఉంది. తర్వాత కుజగ్రహానికి 2 రాశులు ఉన్నాయి. మొదటి రాశి మేషరాశి, 8వ రాశి వృశ్చిక రాశి. చూడండి, మేషరాశి, 8వ రాశి వృశ్చిక రాశి. అలాగే బుధగ్రహానికి 2 రాశులు ఉన్నాయి. చూడండి, 3వ రాశి మిథునం, 6వ రాశి కన్యా రాశి. చూడండి, ఇవి 2 రాశులు నపుంసక రాశులు అని గుర్తుపెట్టుకోండి. బుధగ్రహం చెందిన 2 రాశులు నపుంసక రాశులు. తర్వాత గురుగ్రహానికి కూడా 2 రాశులు ఉన్నాయి. చూడండి, 9వ రాశి ధనుసు రాశి, 12వ రాశి మీనరాశి. తర్వాత శుక్రగ్రహానికి కూడా 2 రాశులు ఉన్నాయి. చూడండి, 2వ రాశి వృషభ రాశి, 7వ రాశి తులారాశి. తర్వాత శని గ్రహానికి కూడా 2 రాశులు ఉన్నాయి. ఇక్కడ ఏమిచ్చాను? 10వ రాశి మకర రాశి, 11వ రాశి కుంభరాశి. ఇది 12 రాశులండి. ఇప్పుడు ఇంకొకటి, ఒక్కసారి మీరు పురుష రాశులను పెట్టుకొని రాసుకోండి, ఎందుకంటే ఇది మీకు తెలిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. పురుష రాశులు 4 అండి. 1 మేషరాశి, తర్వాత 5వ రాశి సింహరాశి, తర్వాత 7వ రాశి తులారాశి, తర్వాత 9వ రాశి ధనుసు రాశి. ఈ 4 రాశులు పురుష రాశులండి. ఈ 4 రాశులు పురుష రాశులు. ఇప్పుడు స్త్రీ రాశులు పెట్టుకోండి హెడ్డింగ్. చూడండి, వృషభ రాశి స్త్రీ రాశి, 2వ రాశి వృషభ రాశి స్త్రీ రాశి, అలాగే 4వ రాశి కర్కాటక రాశి స్త్రీ రాశి, అలాగే 8వ రాశి వృశ్చిక రాశి స్త్రీ రాశి, చివరిగా 12వ రాశి మీనరాశి స్త్రీ రాశి. ఇది. ఇక నపుంసక రాశులు ఎవరు? బుధగ్రహానికి చెందిన 2 రాశులు మిథున రాశి మరియు కన్యా రాశి. ఈ 2 రాశులు నపుంసక రాశి. అలాగే శని గ్రహానికి చెందిన 2 రాశులు మకర రాశి,
కుంభరాశి. ఇవి ఈ రాశుల యొక్క మేల్ ఫిమేల్ నపుంసకాండి. క్లియర్ కదండి ఇంతవరకు? తర్వాత ఇవి ఇవి 9 గ్రహాలకు సంబంధించిన ప్రధానమైన క్యారెక్టరిస్టిక్స్ అండి, సిగ్నిఫికేషన్స్. వీటికి కూడా ఒక్కొక్క గ్రహానికి 100 పేజీల కారకత్వాలు ఉంటాయండి, సిగ్నిఫికేషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకో, అవన్నీ మనం తర్వాత సబ్జెక్టులో. ఇక్కడ సూర్యగ్రహం అగ్నితత్వం ఇచ్చాను, స్థిర రాశి అని ఇచ్చాను, క్షత్రియుడు అని ఇచ్చాను, పురుషుడు అని ఇచ్చాను, కలరు ఎరుపు. చంద్రగ్రహం జలతత్వము, చర స్వభావము, వైశ్యుడు, స్త్రీ ప్లానెట్ తెలుపు. కుజగ్రహం అగ్నితత్వము, చర స్వభావము, క్షత్రియుడు, పురుషుడు, కలరు ఎరుపు. బుధగ్రహము భూతత్వము, ద్విస్వభావము, వైశ్యుడు, నపుంసక, ఆకుపచ్చ. గురుగ్రహము వాయుతత్వము, ఆకాశతత్వము, ద్విస్వభావము, బ్రాహ్మణ ప్లానెట్, పురుషుడు. తర్వాత శుక్రగ్రహము జలతత్వము, చర స్వభావము, బ్రాహ్మణ ప్లానెట్, స్త్రీ అండి. తర్వాత శనిగ్రహం వాయుతత్వము, స్థిర స్వభావము, శూద్రుడు, నపుంసకం, ఇది ముదురు నీలం. ఇక్కడ రాహు కేతు గ్రహాలకు ఓనర్షిప్ లేదు కాబట్టి ఇవి మనం నపుంసక గ్రహాలుగా తీసుకోవచ్చు. ఈ రాహు కేతు గ్రహాలు ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశి యొక్క క్వాలిటీస్ వస్తాయి. ఏ గ్రహంతో జత కడితే, ఎందుకంటే మనకి 27 నక్షత్రాలు ఉంటాయి కదా, ఏ నక్షత్రంలో ఉంటే ఆ గ్రహం యొక్క ప్రభావం రాహుకేతు గ్రహాలకు వస్తుంది, ఆ క్వాలిటీస్ వస్తాయి రాహుకేతు గ్రహాలు. ఇక్కడ కూడా మీరు ఒకసారి పురుష గ్రహాలను రాసుకోండి, చెప్తాను. పురుష గ్రహాలు చూడండి, సూర్యగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం, ఈ 3 గ్రహాలు పురుష గ్రహాలు. సూర్య, కుజ, గురు, ఈ 3 గ్రహాలు పురుష గ్రహాలు. తర్వాత స్త్రీ గ్రహాలు చంద్రగ్రహము, శుక్రగ్రహం, ఈ 2 గ్రహాలు స్త్రీ గ్రహాలు. తర్వాత నపుంసక గ్రహాలు శని గ్రహము, బుధ గ్రహము, నపుంసక గ్రహాలు. ఓకేనా అండి? ఓకే సార్, ఓకే. పురుష గ్రహాలు, స్త్రీ గ్రహాలు, నపుంసక గ్రహాలు రాసుకున్నాము. రాహుకేతు గ్రహాలు సహజంగానే స్త్రీ లక్షణాలు ఉంటాయి, అవి ఏ గ్రహంతో జత కడితే ఆ లక్షణాలు వస్తాయండి. క్లియర్ కదండి? ఇప్పుడు ఇక తర్వాత పార్ట్ ఏంటంటే కొద్దిగా డిఫికల్ట్ ఉండే పార్ట్ ఏంటంటే, ఈ 9 గ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయండి, 3 నక్షత్రాలు ఉంటాయి. ఇది ఓకే సార్. చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, కేతు గ్రహానికి అశ్విని, మక, మూల 7 సంవత్సరాలు. దీని యొక్క వింశోత్తరి దశ పీరియడ్ 7 సంవత్సరాలు. తర్వాత శుక్రగ్రహానికి భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఇది 20 సంవత్సరాల పీరియడ్ అండి. తర్వాత సూర్యగ్రహానికి కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఇక్కడ నేను రెడ్ కలర్లో ఇచ్చానండి. రెడ్ కలర్ అనగానే భిన్నపాద నక్షత్రాలు, అంటే ఇవి 2 రాశుల్లో ఉంటాయని అర్థం ఈ నక్షత్రాలు. దీని యొక్క పీరియడ్ 6 సంవత్సరాలు. ఓకేనా? తర్వాత చంద్రగ్రహానికి 3 నక్షత్రాలు, రోహిణి, హస్త, శ్రవణం, ఇది 10 సంవత్సరాలండి దీని యొక్క పీరియడ్. తర్వాత కుజగ్రహానికి 3 నక్షత్రాలు, మృగశిర, చిత్త, ధనిష్ట. ఇక్కడ మృగశిర అనగానే 5వ నక్షత్రము, 14వ నక్షత్రం, 23వ నక్షత్రం. ఇది ఒక్క నిమిషం అండి. తర్వాత రాహుగ్రహానికి 3 నక్షత్రాలు, ఆరుద్ర, స్వాతి, శతభిషం, ఇది 18 సంవత్సరాలండి. తర్వాత 7వ గ్రహం గురుగ్రహము,
ఇది కూడా భిన్నపాద నక్షత్రాలేనండి. భిన్నపాద నక్షత్రాలు అంటే 2 రాశుల్లో ఉంటాయి. దీన్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. తర్వాత శనిగ్రహానికి 3 నక్షత్రాలు: పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ఇది 19 సంవత్సరాలు. తర్వాత బుధగ్రహానికి చివరిగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఇవి మొత్తం 27 నక్షత్రాలండి. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు కాబట్టి 9 గ్రహాల 9 ఇంటూ 3 27 నక్షత్రాలు. ఇక్కడ మనకు చాలా మేజర్ రోల్ ప్లే చేసే ఇవి ఈ 27 నక్షత్రాలేనండి. ఎవరికైనా సరే ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ప్రిడిక్షన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఇదంత ఈజీ కాదు దీన్ని అర్థం చేసుకోవడము. పేర్లు చెప్పడం కాదండి. అశ్విని, మఖ, మూల ఇట్లా పేర్లు ఎవరైనా చెప్తారు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? వీటి యొక్క డిగ్రీస్ని బట్టి మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను డిగ్రీస్ కూడా ఇచ్చాను. ఒకసారి చూడండి. ఇక్కడ ఇగో ఇక్కడ నేను ఏమిచ్చాను? అశ్విని నక్షత్రం. ఇగో కేతుగ్రహానికి 3 నక్షత్రాలు కదా, అశ్విని, మఖ, మూల. ఇవి రాశి చక్రంలో ఈ 3 నక్షత్రాలు ఎక్కడ ఉంటాయో ఐడెంటిఫై చేయడం తెలియాలి. చూడండి, ఇక్కడ రాశి చక్రంలో మేషరాశిలో అశ్విని నక్షత్రం ఉంది. 0 నుండి 13.20 డిగ్రీలు. ఒక నక్షత్రం 13.20 డిగ్రీలు అని చెప్పాను కదండి. అవును సార్. తర్వాత రెండవ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుండి 5వ రాశిలో. ఇగో మఖ నక్షత్రం 0 నుండి 13.20 డిగ్రీలు. మళ్ళీ కేతుగ్రహానికి 3వ నక్షత్రం ఏంటిది? మూలా నక్షత్రం కదా. ఇదిగో ఈ మూలా నక్షత్రం అంటే 19వ నక్షత్రం ఎక్కడ ఉంది? ఇగో ధనుసు రాశిలో 0 నుండి 13.20 డిగ్రీలు. అంటే కింది నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడేమో పైనుంచి వస్తాయి డిగ్రీలు. ఇలా వచ్చేసరికి ఇక్కడ నుండి 7వ రాశి నుంచి కింది నుంచి స్టార్ట్ అవుతాయి. అర్థమైంది కదండి? ఇలా ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఇంకేముంది? శుక్రగ్రహానికి 3 నక్షత్రాలు: భరణి, పుబ్బ, పూర్వాషాఢ. ఇది దీని యొక్క వింశోత్తరి దశ 20 సంవత్సరాలు. ఇక్కడ చూడండి, మరి భరణి ఎక్కడుంది? మేషరాశిలో. ఇక ఆల్రెడీ 13.20కి అయిపోయింది కదా. 13.20కి ఇంకొక 13.20 కలిపితే 26.40, అంతే కదా. ఒక నక్షత్రం 13.20 డిగ్రీలు కదా. కాబట్టి 13.20 డిగ్రీల నుంచి 26.40 వరకు రెండవ నక్షత్రం. దీని యొక్క శుక్రగ్రహానికి రెండవ నక్షత్రం ఎక్కడుంది? ఇగో సింహరాశిలో. ఇగో పుబ్బ. దీని పూర్వ పాల్గొనుడు అంటారండి. పుబ్బ అన్న ఒకటి, పూర్వ పాల్గొని అన్న ఒకటేనండి. ఇక 13.20 నుండి 26.40. మరి 3వ నక్షత్రం ఎక్కడ ఉంది శుక్రగ్రహానికి చెందిన? ఇగో పూర్వాషాఢ. 13.20 నుండి 26.40. తర్వాత ఏం చెప్పాను? సూర్యగ్రహం చెందిన 3 నక్షత్రాలు. ఇది రెడ్ కలర్లో ఇచ్చాను కదా, భిన్నపాద నక్షత్రాలు. అంటే 2 రాశుల్లో ఉంటాయని అర్థం. ఓకే సార్. మరి 2 రాశుల్లో అంటే ఎలా ఐడెంటిఫై చేయడం? ఇక చూడండి, ఇక్కడ 20 అయిపోయింది. ఒక రాశి పరిమాణం 30 డిగ్రీలే కదా. ఇక 26 నుంచి 30 వరకు ఒక పాదం. ఇక్కడ ఒకటే పాదం ఉంది, అంతే కదండి. మిగిలిన 3 పాదాలు ఎక్కడున్నాయి? ఇక వృషభ రాశిలో. భిన్న పాదాలంటే 2 రాశుల్లో ఉంటాయని అర్థం. క్లియర్ కదండి? క్లియర్ సార్. 0 నుండి 10 డిగ్రీల వరకు. అది 0 నుండి 10 డిగ్రీలు అంటే 3 పాదాలు. ఇక్కడ ఒక పాదం ఉంది. అర్థమైంది కదా. ఒక రాశిలో మొత్తం 9 పాదాలు ఉంటాయి. అశ్విని నక్షత్రానికి 4 పాదాలు, ఇక భరణి నక్షత్రానికి 4 పాదాలు, ఇది ఒక పాదం. 9 ఇంటూ 3.20 30 డిగ్రీలు అండి. 9 మూలు 27 అండి. 9 మూలు 27, అంతే కదా. 9 రోజుల 18 అంటే 180 నిమిషాలు, అంతే కదా. 9 రోజులు 9 20 నిమిషాలు 180 కదా. 3 గంటలు 180 అంటే 183 గంటలు 27 కలిపాము, 30 గంటలు అయిపోయింది కదా. 30 డిగ్రీలు. క్లియర్ కదండి? అవును సార్, అవును. మీకు కూడా అర్థమైంది కదండి కాన్సెప్ట్? మరి 27 నక్షత్రాలను గుర్తుపెట్టుకోవడం ఎలాగా? నేను దీనికి సంబంధించిన చిన్న లాజిక్ కూడా ఇక్కడ ఇచ్చానండి. ఇగో 1 నుండి 9 నక్షత్రాలు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు ఉంటాయండి. ఇక్కడ ఇగో 1 నుండి 9 నక్షత్రాలు. ఇగో అశ్విని, భరణి, కృతిక, ఇగో రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ 9 నక్షత్రాలు మేషరాశి నుండి
కర్కాటక రాశి వరకు ఉంటాయి. మరి ఈ 9 నక్షత్రాలు అంటే ఏంటి? పార్ట్ 1 అండి. ఇక్కడ నేను పార్ట్ 1 క్లియర్గా ఇచ్చాను చూడండి. ఇక 1 2 3 ఇక 4 5 6 7 8 9. అర్థమైంది కదండి కాన్సెప్ట్. తర్వాత పార్ట్ 2 అంటే ఏంటిది? 10 నుండి 18 నక్షత్రాలు సింహరాశి నుండి వృశ్చిక రాశిలో ఉంటాయి. ఇక ఇక్కడ 10 నుండి 10వ నక్షత్రం అండి, మకా నుండి జ్యేష్ఠ వరకు 18వ నక్షత్రం. మరి పార్ట్ 3 ఏంటిది? 19 నుంచి 27 నక్షత్రాలు అంటే మూలా నక్షత్రం నుండి ధనుసు రాశి నుండి మీనరాశి వరకు మొత్తం 12 రాశుల్లో 9 నక్షత్రాలు 4 రాశుల్లో ఉంటాయి. అర్థమైంది కదండి? క్లియరా అండి? ఇది ఇంతవరకు. మరి దీనిని ఇది తెలిస్తేనే ప్రిడిక్షన్ అనేది ఈజీ అవుతుందండి. చాలా సింపుల్గా చెప్పేయచ్చు. మరి ఎందుకు చూడాలి ఈ నక్షత్రాన్ని? ఉదాహరణకు నేను ఒక రాశి చక్రం తీసుకుంటానండి. మీరు ఎవరు తీస్తారండి ఉదాహరణకు రాశి చక్రం? లేదా నేను ఉదాహరణకు ఒక రాశి చక్రం ఇప్పుడు తీసుకుంటాను. ఆల్రెడీ ఇక్కడ ఒక రాశి చక్రం ఉందండి. ఇదేనండి మన వెబ్సైట్. మన వెబ్సైట్లోనే మీకు ఉదాహరణకు రాజు గౌడ్ అని ఉందండి. చూడండి ఇక్కడ. మీది ఎలా చూడడం, దీని కాన్సెప్ట్ ఎలా తెలుసుకోవడం చూడండి. ఇగో ఇగో డేట్ ఆఫ్ బర్త్ 26 మంత్ జూలై 1974, 7 గంటల 35 నిమిషాలు. వనపర్తిలో ఒక విలేజ్ అండి. ఇది అతని డేట్ ఆఫ్. ఈ విధంగా ఎంటర్ చేయగానే ఈ విధంగా ఒక చార్ట్ వచ్చేస్తుందండి. మన వెబ్సైట్లోనే వస్తుంది, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చార్ట్ చూడండి. ఇది చార్ట్ కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చూడాలి? ఇక్కడ మీకు ఏం చెప్పాను? ఉదాహరణకు ఇక్కడ ఇవి 27 నక్షత్రాలు. ఇక్కడ ఏమి ఇచ్చాను? కేతు గ్రహానికి 7 సంవత్సరాలు ఇచ్చాను, శుక్రగ్రహానికి 20 సంవత్సరాలు, సూర్యగ్రహానికి 6 సంవత్సరాలు, చంద్రగ్రహానికి 10 సంవత్సరాలు, కుజగ్రహానికి 7 సంవత్సరాలు, రాహుగ్రహానికి 18, గురుగ్రహానికి 16, శని గ్రహానికి 19, బుధగ్రహానికి 17. ఇది వింశోత్తరి దశ పీరియడ్. ఆ గ్రహానికి సంబంధించిన వింశోత్తరి పీరియడ్. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? చూడండి. ఫస్ట్ మనం ఏం చూడాలి? చంద్రగ్రహం ఏ రాశిలో స్థితి అయిందో చూడాలండి. చూద్దాము. ఇక్కడ చంద్రగ్రహం ఎక్కడుందండి? ఇగో తులారాశిలో 8 డిగ్రీల 19 నిమిషాల 28 సెకండ్లో ఉంది. అంటే ఈ చంద్రగ్రహం యొక్క డిగ్రీల ప్రకారము ఇది ఏ నక్షత్రంలో ఉంది? ఇది మీరు ఐడెంటిఫై చేయాలి. తెలుసా అండి ఇది ఏ నక్షత్రంలో ఉంది? ఐడియా ఉంటే చెప్పండి. తులారాశిలో 8 డిగ్రీల 19 నిమిషాల 28 సెకండ్లు అనగానే ఈ చంద్ర స్వాతి నక్షత్రంలో ఉందని అర్థం చేసుకోవాలి. కరెక్ట్ అండి, స్వాతి నక్షత్రంలో ఉంది. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక తులారాశిలో ఇక చూడండి 0 నుండి 6.40 వరకు చిత్తా నక్షత్రానికి సంబంధించిన నక్షత్రం అయిపోయింది. 6:40 నుంచి 20 డిగ్రీల వరకు స్వాతి నక్షత్రం. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకు తీసుకున్న ఈ రాశి చక్రంలో ఇది ఎక్కడ ఉంది? స్వాతి నక్షత్రంలో ఉంది, అంతే కదండి? అవును సార్. అది ఎక్కడ స్టార్ట్ అయింది? 6.40 దగ్గర స్టార్ట్ అయింది. 6.40కి 3.20 కలిపితే ఒక పాదం కలిపితే 10 డిగ్రీలు. అంటే ఇది ఒకటో పాదంలోనే ఉంది, అంతే కదండి? అవును సార్. అంటే ఒకటో పాదంలోనే ఉంది కాబట్టి ఇది ఏ నక్షత్రము? రాహు గ్రహానికి చెందిన నక్షత్రం, అంతే కదా స్వాతి? అవును సార్. అవును. అంటే రాహుకి ఎంత ఇచ్చాం మనం వింశోత్తరి దశ పీరియడ్? 18 సంవత్సరాలు ఇచ్చాను, అంతే కదా? ఇక చూడండి. అవును సార్. అంటే ఈ జాతకుడికి రాహు మహాదశ స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా అండి? చంద్రగ్రహం యొక్క స్థితిని బట్టి అతనికి ఏ మహాదశ స్టార్ట్ అవుతుందో చెప్పేయచ్చు. అందుకే ఇది మొదటి పాదంలోనే ఉంది కాబట్టి చివరికి వచ్చేసింది కాబట్టి 18 సంవత్సరాలు కదా. అంటే 18 సంవత్సరాలు 4 భాగాలు చేస్తే ఏమవుతుంది? 4.5 సంవత్సరాలు, అంతే కదా? 18 సంవత్సరాలు అంటే ఆల్రెడీ 4.5 సంవత్సరాల్లో ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు కదా. ఒక పాదం కంప్లీట్ అయితే 4.5 సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు. అంటే మిగిలింది బ్యాలెన్స్ పీరియడ్ ఉంటుంది. అర్థమైంది కదండి? అవును సార్. అంటే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ జాతకుడికి ఇప్పుడు 18 అంటే ఆల్రెడీ ఇది 3 సంవత్సరాలు తీసుకుందాం. అంటే 14 సంవత్సరాలు ఉంది, అంతే కదండి ఇతనికి పుట్టినప్పుడు.
అంటే 14 సంవత్సరాల తర్వాత ఈ జాతకుడికి ఏ దశ స్టార్ట్ అవుతుంది? గురువు వస్తాడు. చూడండి ఇక. అంతేగా, ఇది ఎన్ని సంవత్సరాలు? 16. అంటే 14, 16 ఎంత అయింది? 30 సంవత్సరాల తర్వాత శని మహాదశ స్టార్ట్ అవుతుంది. అంతే కదండి. అవును సార్. అంటే ఇది చంద్రగ్రహం యొక్క స్థితిని బట్టి చూడొచ్చు. ఇక్కడ చూడండి, నేను దశ ఇచ్చాను, ఇది తెలిసిపోతుంది. చూశారు కదా, ఇక రాహు మహాదశ స్టార్ట్ అయింది, ఇక 90 వరకు ఉంది. తర్వాత గురుగ్రహం 2006 వరకు. తర్వాత శని మహాదశ 2025. అర్థమైంది కదండి కాన్సెప్ట్. అంటే చంద్రగ్రహం యొక్క స్థితిని బట్టి అది ఏ నక్షత్రంలో ఉంటే ఆ జాతకుడికి ఆ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదండి? క్లియర్ సార్. క్లియర్. సార్ మాకు ఏమైనా ప్రింటెడ్ నోట్స్ ఇస్తారా సార్ ఇదేమన్నా? తర్వాత మీకు మీకు ఇది ఫ్రీ స్టడీ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడు చూపించింది మీకు పర్లేదు ఇస్తాను. సార్. ఉమ్. ఓకే సార్. తర్వాత మీ అందరికి 4 బుక్స్ నేను పోస్ట్లో పంపిస్తాను. ఓకే సార్. మీరు ఎలాగూ మన నిత్యాగ్నిహోత్ర పీఠం దగ్గరికి వస్తారు కాబట్టి మీరు అక్కడ తీసుకోండి. వస్తాను సార్. ఓకేనా అండి? అక్కడ నీకు వస్తాను బుక్స్ సార్. ఇస్తాను. అహల్య ఓకే సార్. గారికి నేను పోస్ట్లో పంపిస్తాను. ఓకేనా అండి? ఓకే ఇది సార్. ఇది ఇంతవరకు అర్థమైంది కదండి కాన్సెప్ట్? క్లియరా అండి? క్లియర్ సార్. క్లియర్. మీకండి? అర్థమైంది సార్. సరే, ఒకసారి కొద్దిగా రివర్స్ చేశాక డౌట్స్ కొద్దిగా మీకు ఇంకొద్దిగా మీరు గోత్రు చేయాలండి అహల్య గారు. సరే, షూర్ షూర్. ఇక్కడ ఇంకేంటంటే 27 నక్షత్రాల కాన్సెప్ట్ అనుకున్నాం కదా, ఏమి లేదండి. ఈ డిగ్రీల ప్రకారం, ఇక్కడ ఇచ్చిన ఈ డిగ్రీల ప్రకారము ఏ గ్రహము ఏ నక్షత్రంలో ఉందో ఐడెంటిఫై చేయడం రావాలండి. అది వస్తే మీకు ప్రిడిక్షన్ వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉదాహరణకు తీసుకునే ఈ రాజచక్రంలో ఇక్కడ కేతు 23 డిగ్రీల 30 నిమిషాల్లో ఉంది. మరి ఇది ఏ నక్షత్రంలో ఉంది? వృషభ రాశిలో కేతు గ్రహం 23 డిగ్రీల 30 నిమిషాలు. అంటే ఇది ఏ నక్షత్రంలో ఉంది చెప్పండి? కుజగ్రహానికి చెందిన మృగశిర నక్షత్రంలో మృగశిర ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ కేతు గ్రహం యొక్క బలం తెలుస్తుంది. చూడండి, ఇక్కడ నేనేమి ఇచ్చాను? ఇగో, వృషభ రాశిలో 0 నుండి 10 డిగ్రీల వరకు సూర్యగ్రహము, 10 నుంచి 23.20 వరకు చంద్రగ్రహము, 23.20 నుండి 30 వరకు కుజగ్రహం, మృగశిర నక్షత్రం. మరి ఇది 23.20 తర్వాతనే ఉంది కదా, అంటే కుజ నక్షత్రంలో ఉందని అర్థం. మృగశిర నక్షత్రం. కుజగ్రహానికి చెందిన మృగశిర నక్షత్రంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఇది కుజ నక్షత్రంలో ఉంది కాబట్టి దీని యొక్క బలం తెలిసిపోతుంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే రాశి చక్రంలో ఉండే 9 గ్రహాలు ఈ నక్షత్రం ద్వారా ఏ స్థానానికి బలంగా ఉంది, ఏ స్థానానికి బలహీనంగా ఉందనే కాన్సెప్ట్ ఈజీగా ఈ నక్షత్రం ద్వారా అర్థమైపోతుందండి. అలాగే ఇక్కడ సూర్యగ్రహం చూడండి, శుక్రగ్రహము ఇగో మిథున రాశిలో ఉంది. ఇగో 12 డిగ్రీల 22 నిమిషాల 48 నిమిషాలు. మరి ఇదే నక్షత్రంలో ఉంది? ఇది తెలియాలి మీకు. ఆరుద్ర నక్షత్రం సార్. ఆరుద్ర నక్షత్రంలో ఉంది. అంటే రాహు గ్రహం. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహు గ్రహం. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చాను? ఇక మృగశిర నక్షత్రము 0 నుండి 6.40 అయిపోయింది. 6.40 నుంచి 20 డిగ్రీల వరకు రాహు గ్రహానికి చెందిన ఆరుద్ర నక్షత్రంలో ఈ శుక్రగ్రహం ఉంది. ఇది రాహు నక్షత్రంలో స్థితి కావడం చేత ఈ శుక్రగ్రహము, రాహు ఎక్కడ ఉన్నాడు రాశిచక్రంలో? ఇక్కడ ఉన్నాడు. అంతే కదండి. అంటే ఈ శుక్రగ్రహము ఈ రాహు దగ్గరికి వస్తాడు. ఇదంతా తర్వాత కాన్సెప్ట్. అంటే ఈ పద్ధతిలో మనకు 27 నక్షత్రాల డిగ్రీస్ ఇక్కడ మీకు మైండ్లో స్టోర్ అయ్యి ఉండాలని, మీ ప్రిడిక్షన్ ఖచ్చితంగా చెప్పాలంటే. తర్వాత ఇప్పుడు ఏం చూడాలి? ఈ సమయానికి జాతకుడి యొక్క లగ్నం ఏంటో తెలుసుకోవాలి. 7 గంటల 35 నిమిషాలకు ఉదయం కాబట్టి ఇక లగ్నం ఏమైందండి? సింహలగ్నం అయింది. రోమన్ అంక 1 ఎక్కడ ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక 1, 2, 3, 4, 5 ఇట్లా వరుసగా 12 స్థానాలు ఉంటాయి. అర్థమైంది కదండి? అంటే ఈ విధంగా 1 అంటే లగ్నము. వేదిక పుస్తకాలు ఏమి ఇస్తారు? ఇక లా అని రాస్తాడు, లేకపోతే 2 గీతలు అడ్డగీతలు ఇస్తారు. కాబట్టి ఇక్కడ 1 అనే రోమన్ అంక ఉంది, అది లగ్నం. అంటే ఈ జాతకుడు యొక్క పుట్టిన సమయానికి సింహరాశి లగ్నంలో పడింది. ఈ లగ్నం అనేది 1వ స్థానం అవుతుంది, తర్వాత 2వ స్థానం, 3 ఇట్లా వరుసగా 12 స్థానాలు ఉంటాయి.
ఇక తర్వాత సబ్జెక్టు ఈ లగ్నం నుంచి తెలుసుకోవడానికి ముందు మనం ఏం తెలుసుకోవాలి? ఈ 27 నక్షత్రాల కాన్సెప్టు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలియకుండా ప్రిడిక్షన్ చెప్పే మహానుభావులు ప్రపంచంలో లేరు. క్లియరా అండి?